అర్థమైనా మాకు జరిగిన మొత్తం తీసుకొని ఏడబెట్టుకుంటావు పెట్టుకోకు, ఏం భయం ఏం లేదు. వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానమ్మా, ఇలాంటి బాధ ఎవరికి రావద్దు. నేను భరించిన చేశారు సార్. నిన్న కూడా హరీష్ రావు గారు కూడా వచ్చింది విన్నప పత్రం కోసం. నేను కారు అత్తి కూడా ఆపలేదు సార్. చిన్న పిల్లని వేసుకుని ఇక్కడే పడుకున్నాను సార్. కూడా కొట్టారు సార్, అయినా భరించాను సార్. కానీ ఈ రోజు ఊర్లో అంతా కూర్చుంటే పిల్లలు వేసుకొని ఎండలో వర్షంలో తడిచినాము, ఎండలో ఎండినాం. పిల్లలు టెంట్ వేసుకుంటే మా కులంలోనే మా ఆయనని కుల బహిష్కరణ చేసినారు సార్. నా భర్తని చంపేయాలని చూసారు, నన్ను చంపేయాలని చూసారు సార్. హైదరాబాద్ లో జాబ్ ఉన్న రోజు కూడా జాబ్ పోగొట్టేస్తారు మా బావగాళ్ళు. మానసికంగా అన్ని పూతలు తిట్టారు సార్. మనం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఉన్నాం. మనం సాక్షాత్తు అంబేద్కర్ సాక్షిగా ఒక యువకుడు తన ఫ్యామిలీతో సహా అంబేద్కర్ విగ్రహం ముందే కూర్చుండి న్యాయ పోరాటం అయితే చేస్తుండు. మరి ఆయనకు జరిగిన అన్యాయం ఏంది అని అంటే, ఇంట్లో ఇష్టం లేని వివాహం చేసుకోవాలనే కారణంతో, ప్రేమ వివాహం చేసుకోవాలనే కారణంతో కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని అంటున్నాడు. మరి వాళ్ళు ఎందుకు వేధిస్తున్నారు, అసలు ఈయనకు కావాల్సిన న్యాయం ఏంది, ఇక్కడ పరిస్థితులు ఎందుకు కూడా తెలుసు. ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలతో సహా భార్యామణితో సహా ఎండనక వాననక ఇక్కడే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా రోడ్డు మీద ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజుకి 18 రోజులు అయిందని అంటున్నారు. 18 రోజులుగా ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మరి పోలీస్ యంత్రాంగం కావచ్చు, మిగతా అధికార వ్యవస్థలు కావచ్చు, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకొని వీళ్ళకి న్యాయం చేసినటువంటి దాఖలాలు అయితే లేవని అయితే చెప్తున్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు సార్ నమస్కారం సార్, నా పేరు కోల శ్రీకాంత్. సార్ చెప్పండి. సార్ నా పేరు కోల శ్రీకాంత్, నా భార్య పేరు కోల వరలక్ష్మి అండి. సార్ మా వివాహం మాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ 2021 మే నెలలో జరిగింది సార్. ఇదే నంగూరు గ్రామంలో కుల పెద్దల సమక్షంలో జరిగింది. ఇది మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా ఇంట్లో సభ్యులకి ఇష్టం లేనటువంటి పెళ్లి. అయినప్పటికీ వాళ్ళు అక్షింతలు వేస్తానే వచ్చి అక్షింతలు వేసి మా పెళ్లి జరిపించారు. ఆ తర్వాత ఆ రోజు నుంచి 2021 నుంచి మొదలుకొని ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కాకత ఈ 2020 సంవత్సరం వరకు కూడా మమ్మల్ని అన్ని విధాల ఇబ్బందులు పెడుతూ చాలా ఇప్పటికీ 3 సార్లు దాడులు చేస్తా వచ్చినారు. వారికి ఇష్టం లేని పని అని చెప్పి, అంటే వాళ్ళ సొంత మేనత్త అంటే మేనకోడల్ని చేసుకోలేదని, మా అమ్మ యొక్క తమ్ముడి కూతురు చేసుకోలేదని మాకు ఇన్ని విధాల హింసలు పెడుతూ వస్తా ఉన్నారు. 2022లో కూడా ఆర్థిక పరంగా కూడా మా నాన్నగారి యొక్క మిత్రుడైనటువంటి నంగనూరు రిటైర్డ్ ఎస్ఐ ఉన్నారు, ఆయన యొక్క ప్రోద్బలంతో మా పాప మీద 2 సార్లు అటాక్ జరిగినప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ పాప కూడా గ్యారెంటీ ఇవ్వలేదు. చిన్నపిల్ల మీద 9 నెలల గర్భిణి అని చూడకుండా దాడి చేశారు సార్. సార్ ఈ ఫోటోస్ అన్ని కూడా అవే సార్. మా భార్య సార్. 9 మంత్స్ ప్రెగ్నెంట్ సార్. మొదటి బిడ్డ ఉన్నప్పుడు కూడా కడుపులో పొప్పాయి పండు పెట్టి చంప చూస్తే మా అమ్మ నాన్న ఇంకా మారతారని ఏడ్చుకొని మేము హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ లో బతున్నాం సార్. సార్ నేను డిఫెన్స్ వర్క్ చేస్తాను సార్ టాటా బోయింగ్ లో. అక్కడ ఉన్నా కూడా నా కోడల్ని చూసుకుంటా అనే నెపంతో అక్కడికి కూడా వచ్చి ఫస్ట్ 7 నెలలు నా భార్య మా అమ్మ ఏం చేస్తుందన్న విషయం నాకు కూడా చెప్పలేదు. నేను ఆఫీస్కి వెళ్తాను, అక్కడికి వచ్చి కూడా ఇబ్బంది పెట్టింది సార్. అక్కడ కోమాలకు వెళ్ళిన పరిస్థితి సార్. అది వర్షాకాలము. మేడం కూడా అక్కడ 2 రోజులు కోమాలకు వెళ్ళిన తర్వాత కోలుకున్న తర్వాత కూడా నంగనూరు గ్రామానికి దసరా పండుగ వస్తే ఈ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నీ ఆడపిల్లని సంపాదించి మా నాన్నగారు చాలా బూతులు మాట్లాడి ఇంట్లోకి అన్ని ఎలగొట్టేశారు. ఊర్లో అడుగు పెడితే చంపుతామని కూడా బెదిరించారు సార్. ఆ రోజు కూడా బాధపడుతూ మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాము. ఇదే రెండో పాప 2024 సార్ పుట్టింది, డిసెంబర్ నెలలో పుట్టింది 2024లో. ఆ రోజున కూడా మా నాన్నగారు 3 రోజులైంది నంగనూరు గ్రామానికి వచ్చాం మేము. ఫస్ట్ పాప మా అత్తగారి ఇంట్లో పుట్టిందని చెప్పి మా భార్య గారిది కడప సార్ ఊరు. సరే రెండో పాప మా ఊర్లో పుట్టాలని మా ఇంటికి వచ్చాము. ఇన్ని గొడవలు జరుగుతున్నా వాళ్ళే మారతారని చెప్పేసి ఆ రోజు 3 రోజులు అన్నం పెట్టలేదు సార్. కిచెన్ లోకి వస్తే కూడా రానియరు. 4వ రోజు ఇంట్లోకి వెళ్ళి వండుకుందామన్న నెపంతో అదే గొడవ స్టార్ట్ చేసి మా నాన్నగారు వీడియో తీసి అప్పటికి నేను కింద పరిస్థితి లంచ కొరకు ఎందుకు వచ్చాను దూషిస్తూ నా కింద పరిస్థితి తొక్కుతుంటే నా భర్త ఎక్కడో చంపేస్తున్నా సార్. ఇదే సార్ దాడి చేసింది ఆ రోజుల్లో. ఇప్పటికీ నా కిడ్నీ ఇన్ఫెక్షన్ సార్. నా భర్తను చంపుతుందని వీడియో తీసింది. ఇన్ని సంవత్సరాలు ఏ రోజు కూడా మేము వీడియో తీయలేదు సార్. ఆ రోజు వీడియో తీస్తుందని చెప్పి వీడియో తీస్తామని ఇదే పిడికిలతో కడుపు మీద అటాక్ చేస్తారు సార్ మా నాన్నగారు. తను కింద పడిపోతుంటే అక్కడ పక్కన ఉన్న ఇంటి సభ్యులు కూడా పట్టుకోపోతే తను అదే రోజు ఉమ్మనీరు పోయి చచ్చిపోయి ఉండేది సార్. మేము అదే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన డాక్టర్ గారు కూడా పాపకు గ్యారెంటీ ఇవ్వలేదు, 2 రోజులు అబ్జర్వేషన్ లో పెడతాము, ఆమెకు పెయిన్స్ వస్తున్నాయి, బ్లీడింగ్ అయింది.
ఆమెకి ఆపరేషన్ చేసి తీయాలని చెప్తే అడ్మిట్ చేసుకోవద్దని మా వాళ్ళు అక్కడ నంగనూరు నుంచి మాకు ఫోన్ చేస్తారు. అడ్మిట్ చేస్తే వాళ్ళు రిమైండ్ అవుతారు, అర్థం చేసుకోండి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ నుంచి మాకు ఒత్తిడి చేస్తే దేవుడా అంటూ మేము అడ్మిట్ చేయకుండా నంగనూరుకే తీసుకొని వచ్చాం సార్. తీసుకొచ్చిన తరుణంలో కూడా వాళ్ళు ఇక్కడనే మళ్ళీ 2 రోజులు గొడవలు పెట్టి మళ్ళీ నంగనూరు నుంచి ఎలగొట్టేశారు సార్. వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానమ్మా, ఇలాంటి బాధ ఎవరికి రావద్దు. నేను భరించిన ఈ రోజు నేను ఆ రోజు చచ్చిపోయింది ఒక వైష్ణవ అమ్మాయిలకి నేను ఆదుకోలేపు. నా భర్త నాకు సపోర్ట్ ఉన్నారని నా భర్తను అన్ని విధాలుగా మోసం చేసినా కూడా గమ్మునున్నాం. ఇవాళ కూరలు కాదంటున్నారు, ఈ 2 మనవరాలు కాదంటున్నారు, కొడుకు కాదంటున్నారు. ఊర్లోనే అన్ని విధాలుగా మమ్మల్ని తప్పుడు ప్రచారం చేశారు సార్. చాలా డబ్బులు వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ మోసం చేసినా మా బతుకులు మేము బతుకుంటే కూడా వాళ్ళు బతకనియట్లేదు సార్. మాకంటూ సార్ వాళ్ళు అన్ని విధాలుగా న్యాయం చేసి మాకంటూ ఈనాటి కోరిక నిరూపించుకుని మా బతుకులు మా బతకాలనున్నాం సార్. మా సిపి మేడం గారికి అలా పోలీస్ యంత్రాంగం గారికి కోరుకుంటూ మేడం 18 రోజుల నుంచి ఇక్కడే ఇదే టెంట్ కూడా వేపించాం సార్. టెంట్ వేపిస్తే తీపిచ్చేశారు సార్. ఏడవద్దమ్మా, ఏడవకండి. సో 2 పిల్లల్ని వేసుకొని ఇక్కడే ఉంటే మరి ఇబ్బంది అయితే లేదా? మీరు 4 రోజులు ఇక్కడే పడుకున్నాం సార్. పిల్లలకి ఆరోగ్యాలు చనిపోయినాయి, మాకు చనిపోయినాయి. ఊరంతా చూస్తున్నారు, పోతున్నారు, కానీ ఒక్కరు కూడా పట్టించుకోలేదు సార్. నిన్ను కలిపినని చూడకుండా నన్ను రక్తం పోయేటట్టు కూడా కొట్టారు సార్. అయినా భరించాను సార్. కానీ ఈ రోజు ఊర్లో అంతా కూర్చుంటే పిల్లల్ని వేసుకొని ఎండలో వర్షంలో తడిచినాము, ఎండలో ఎండినాం. పిల్లలు టెంట్ వేసుకుంటే మా కులంలోనే మా ఆయనని కుల పరిష్కరణ చేసినారు సార్. గ్రూప్ నుంచి తీసేసినారు సార్. మేము నంగనూరు వాట్సాప్ గ్రూప్ ఉంది సార్. గ్రామ పంచాయతీలో కూడా మా నిరసన నిదానంగా శాంతియుతంగా తెలుపుతుంటే ఆ నుంచి కూడా రిమూవ్ చేయించారు సార్. బెదిరింపులు చేసి ఈ లోకల్లో ఛానల్ ఉన్న వాళ్ళు కూడా తీసే వాళ్ళు కూడా అందరినీ బెదిరించినారు సార్. అయినా అన్నం తినకుండా కూడా చేయాలనుకున్నాం, కానీ పిల్లల కోసం బతుకుతున్నాం సార్. అన్ని బూతులు తిట్టారు సార్, అయినా భరించాను సార్. కానీ ఈ రోజు అందరి ముందర మేము పోలీసు వాళ్ళకి న్యాయం అడిగాం సార్. అన్ని విధాలుగా చేస్తామని మమ్మల్ని చచ్చిపోయే వాళ్ళని దింపినారు సార్. టవర్ దిగినాం, కానీ ఈ రోజు వరకు కూడా పట్టించుకోకుండా ఒక్కరోజు కూడా మా అత్తయ్య మా మామయ్య గారిని కూడా పోలీస్ స్టేషన్ కి పిలవలేదు సార్. మీ చిన్న పిల్లల్ని 43 డిగ్రీలతో మేము పోలీస్ స్టేషన్ కూడా పోయినాం సార్. పోయినా కూడా సార్ వాళ్ళు పట్టించుకోలేదు సార్. అసలు పిలిపించి ఏంటని కూడా అడగలేదు సార్. ఎవిడెన్స్ కూడా తీసుకోకుండా టవర్ ఈ ఊళ్ళో ఉన్న ఒక వ్యక్తి ద్వారా సీకేసార్ చేసి మేము ఇచ్చిన పేపర్లు చేస్తామని 6 నెలల వరకు తెప్పించారు సార్. ఇప్పుడున్న ఎస్ఐ గారు అన్ని విధాలుగా న్యాయం చేస్తా, అన్నగా తోడుంటాని వాళ్ళే న్యాయం చేసేటోళ్ళు మమ్మల్ని అన్యాయంగా చేశారు సార్. నిన్న కూడా హరీష్ రావు గారు కూడా వచ్చింది విన్నప పత్రం కోసం. నేను కారు ఆపుతూ కూడా ఆపలేదు సార్. చిన్న పిల్లలు వేసుకుని ఇక్కడే పడుకున్నాను సార్. వేరే వాళ్ళు సెక్రటరీ సార్ వాళ్ళు మా వాళ్ళలోనే కులపోల్లోనే, ఎందుకంటే కుల పరిష్కరణ కూడా చేసేసారు సార్. నేను కూడా ఒక గౌడ్స్ అమ్మాయినే సార్. నన్ను కులము కాదని కూడా ఫస్ట్ లో అంటే ఊర్లో అడుగు పెట్టడానికి ఫస్ట్ లో నన్ను వేరే కులం అని చాలా ఇస్తే నాకు గౌడ్ సంఘం నుంచి నా సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు మా మామయ్య అత్తయ్య మా బావగారు అక్షంతాలు వేస్తామా అని ఒప్పుకుని ఇక్కడ వచ్చి చేసుకున్నా సార్. మా అమ్మమ్మ నాన్నకి నేను ఒక్క పెట్టానే అండి. నాకు మీరన్నా కవి తెలిసి ఎవరు సపోర్ట్ లేకుండా ఇక్కడ 18 రోజుల నుంచి చిన్న పిల్లల్ని వేసుకుని ఇక్కడ కూర్చున్నా. అట్లా చూస్తే పోతుంటా, ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళనే బెదిరిస్తున్నారు. మీకన్నా కరుణించి మీరన్నా మేడం దృష్టి మేడం చెప్పారు, మేడం చాలా సపోర్ట్ చేశారు మాకు సిపి మేడం గారు. ఇప్పటికన్నా మాకు అన్ని విధాలుగా మాకు ఒక రక్షణ, మాకంటూ ఒక సపోర్టు మీ ద్వారా ఉంటారని ప్రతిరోజు ఎదురు చూస్తున్నాం సార్. మీకోసమే మాకు అన్ని విధాలుగా న్యాయం చేస్తే మాకంటూ ఒక ప్రొటెక్షన్ ఉంటే మేము ఎక్కడ వెళ్ళైనా బతుక్కుంటాం సార్. ఇదే ఊర్లో 2.5 సంవత్సరం నుంచి నేను కొడుకును కాదని అందరికీ ఊరు సమక్షంలో మండల ప్రదేశంలో చెప్తా ఉన్నాడు. కొడుకును కాదంటూ 2 ఇల్లులు ఉన్నప్పటికీ కూడా మా ఊర్లో రెంట్కు బతకాల్సిన పరిస్థితి సార్. ఇక్కడైనా మీ మీడియా ద్వారా కూడా మా ఊరి ప్రజల సమక్షంలో మాకు న్యాయం చేయండి అంటూ మా సిపి మేడం గారికి అలా పోలీస్ యంత్రాంగం గారికి కోరుకుంటూ మేడం 18 రోజుల నుంచి ఇక్కడే ఇదే టెంట్ కూడా వేపించాం సార్. టెంట్ వేపిస్తే తీపిచ్చేశారు సార్. ఏడవద్దు. నా భర్తని చంపేయాలని చూసారు, నన్ను చంపేయాలని చూసారు సార్. అయితే వాళ్ళు జాబ్ ఉన్న రోజు కూడా జాబ్ పోగొట్టేస్తారు మా బావగాళ్ళు ఇద్దరు. నేను ఎక్కడున్నా నిన్ను నీ పిల్లల్ని చంపుతామని కూడా బెదిరించారు సార్. అదేం కట్నం తెచ్చిందని నంగనూరుకి వస్తున్నారు. వేధింపులు మానసికంగా అన్ని బూతులు తిట్టారు సార్. అయినా భరించాను సార్. కానీ ఈ రోజు అందరి ముందర మేము పోలీసు వాళ్ళకి న్యాయం అడిగాం సార్. అన్ని విధాలుగా చేస్తామని మమ్మల్ని చచ్చిపోయే వాళ్ళని దింపినారు సార్. టవర్ దిగినాం, కానీ ఈ రోజు వరకు కూడా పట్టించుకోకుండా ఒక్కరోజు కూడా మా అత్తయ్య మా మామయ్య గారిని కూడా పోలీస్ స్టేషన్ కి పిలవలేదు సార్. మీ చిన్న పిల్లల్ని 43 డిగ్రీలతో మేము పోలీస్
పోలీస్ స్టేషన్ కూడా పోయినాం సార్. పోయినా కూడా సార్ వాళ్ళు పట్టించుకోలేదు సార్. అసలు పిలిపించి ఏంటని కూడా అడగలేదు సార్. ఎవిడెన్స్ కూడా తీసుకోకుండా టవరకు ఈ ఊళ్ళో ఉన్న ఒక వ్యక్తి ద్వారా సీకేసార్ చేసి మేము ఇచ్చిన పేపర్లు చేస్తామని 6 నెలల వరకు తెప్పించారు సార్. ఇప్పుడున్న ఎస్ఐ గారు అన్ని విధాలుగా న్యాయం చేస్తా అన్నగా తోడుంటాని వాళ్ళే న్యాయం చేసేటోళ్ళు మమ్మల్ని అన్యాయంగా చేశారు సార్. నిన్న కూడా హరీష్ రావు గారు కూడా వచ్చింది విన్నప పత్రం కోసం. నేను కారు ఆపుతూ కూడా ఆపలేదు సార్. చిన్న పిల్లని వేసుకుని ఇక్కడే పడుకున్నాను సార్. వేరే వాళ్ళు సెక్రటరీ సార్ వాళ్ళు మా వాళ్ళలోనే కులపోల్లోనే ఎందుకంటే కుల పరిష్కరణ కూడా చేసేసారు సార్. నేను కూడా ఒక గౌడ్స్ అమ్మాయినే సార్. నన్ను కులము కాదని కూడా ఫస్ట్ లో అంటే ఊర్లో అడుగు పెట్టడానికి ఫస్ట్ లో నన్ను వేరే కులం అని చాలా ఇస్తే నాకు గౌడ్ సంఘం నుంచి నా సర్టిఫికేట్ చూస్తే అప్పుడు మా మామయ్య అత్తయ్య మా బావగారు అక్షంతాలు వేస్తామా అని ఒప్పుకునేంటి ఇక్కడే వచ్చి చేసుకున్నా సార్. మా అమ్మమ్మ నాన్నకి నేను ఒక్క పెట్టానే అండి. నాకు మీరన్నా కథ తెలిసి ఎవరు సపోర్ట్ లేకుండా ఇక్కడ 18 రోజుల నుంచి చిన్న పిల్లల్ని వేసుకుని ఇక్కడ కూర్చున్నా అట్లా చూస్తే పోతుంటే ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళనే బెదిరిస్తున్నారు. మీకన్నా కరుణించి మీరన్నా మేడం దృష్టి మేడం చెప్పారు. మేడం చాలా సపోర్ట్ చేశారు మాకు సిపి మేడం గారు. ఇప్పటికన్నా మాకు అన్ని విధాలుగా మాకు ఒక రక్షణ మాకంటూ ఒక సపోర్టు మీ ద్వారా ఉంటారని ప్రతిరోజు ఎదురు చూస్తున్నాం సార్. మీకోసమే మాకు అన్ని విధాలుగా న్యాయం చేస్తే మాకంటూ ఒక ప్రొటెక్షన్ ఉంటే మేము ఎక్కడ వెళ్ళినా బతుక్కుంటాం సార్. వీళ్ళు చెప్తున్నటువంటి మాటలలో వీళ్ళు ఆస్తి కోసం కొట్లాడతలేదు. మాకేదో ఆస్తి కావాలని కాదు, కేవలం నన్ను కొడుకుగా గుర్తించాలి, అట్లాగే ప్రాణరక్షణ కల్పించాలి మాకు. ఎందుకంటే ప్రాణాలకు భయం ఉంది, ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేస్తారో ఎప్పుడు చంపిస్తారో తెలిసే పరిస్థితి లేదని చెప్పేసి ప్రాణాలకు రక్షణ కల్పించాలి, కొడుకుగా అంగీకరించాలని మాత్రమే తప్పితే ఏదో ఆస్తులు కావాలనే తాపత్రయం అయితే ఇక్కడ కనబడట్లేదు. ఆ కన్నీళ్లు చూస్తే మనకు అర్థమైపోతుంది. మానవీయ విలువలు రోజు రోజుకి ఎంత దిగదారిపోతున్నాయి, ఎంత అడుగాడుతున్నాయి కూడా ఈ సంఘటన చూస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడ తప్పులు ఏమైనా కావచ్చు, సో కుటుంబ సమస్యలే కావచ్చు, కానీ ఒక కుటుంబం ఇద్దరు సంటి బిడ్డలు వేసుకొని ఇక్కడ నడి రోడ్డు మీద టెంట్ కూడా చాలని టెంట్ వేసుకొని ఎండకి వానకి ఇక్కడే 18-20 రోజులుగా ఇక్కడ ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు ఇది కుటుంబ సమస్యను కొట్టేస్తున్నారు కావచ్చు. రాజకీయ నాయకులు మనకు ఇంకెవరైనా వెనకాల వాళ్ళకి కావాల్సిన రాజకీయ నాయకులు ఉంటే దీన్ని అనగబెడుతుండొచ్చు తప్పితే కనీసం మానవీయ కోణంలో ఆలోచించి వీళ్ళకు కనీసం న్యాయం కల్పించి కనీసం షెల్టర్ ఇప్పించాల్సిన బాధ్యత ఈ సమాజంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటది. సో ఇదంతా ఆ బాధ్యత మర్చి ఇక్కడ వీళ్ళ ఊరికి సంబంధించిన కొంతమంది వాళ్ళ కులానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా కులం నుంచి వెలివేసినట్టుగా ఒక రకంగా వాళ్ళ వాట్సాప్ గ్రూపుల నుంచి కూడా రిమూవ్ చేయడం, అట్లాగే గ్రామానికి సంబంధించిన గ్రూప్ కూడా ఉంటే జనరల్ గా ఏ ఊరు గ్రూప్ అయినా ఆ ఊరిలో జరిగినట్టు అప్డేట్స్ కావచ్చు, ఇంకెవరికైనా వచ్చినట్టు సమస్యలు కావచ్చు, అక్కడ ఏ విషయమైనా చెప్పుకునే రైటు అవకాశం ఎవరికైనా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు శాంతియుతంగా గాంధీ మార్గంలో చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు పెడుతుంటే కూడా ఆ గ్రూప్లోకి వెళ్ళి కూడా ఈ నంగనూరు గ్రామానికి సంబంధించిన గ్రూప్ నుంచి కూడా వెళ్ళి వేయడం జరిగింది. సో ఇట్లాంటి అభాగ్యుడు, ఆయనకు రైట్ ఉంది, ఆయన నిరసన తెలుపుకునే హక్కు ఉంది, ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, ఏ రోడ్డుకి అడ్డం పడుకోలేదు, ఎవరిని ఏ రకం కూడా ఇబ్బంది పెడతలేడు. ఆయన నిరసన ఆయన తెలుపుకుంటుంటే కూడా గ్రూప్ లో నుంచి వెలివేసినట్టుగా ఈ గ్రామస్తులు చేయడం, అట్లాగే వీళ్ళ కుల సంఘం నుంచి కూడా ఆ గ్రూప్ లో నుంచి కూడా వెలివేయడం, పోలీసులేమో ఇది పర్సనల్ మ్యాటర్ లాగా చూస్తూ దీన్ని పక్కన పెట్టేయడం, ఇట్లా దీని వెనకాల కొన్ని రాజకీయ శక్తులు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా నిన్న ఈ దారిలో పోతే ఇక్కడ కారు కూడా ఆపకుండా స్పీడ్ గా వెళ్ళారని కూడా చెప్తున్నారు. సో జనరల్ గా ఈ పోలీస్ వ్యవస్థలు న్యాయం చేయకపోయినా, కుల సంఘాలు న్యాయం చేయకపోయినా కనీసం స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలు ఎవరైనా న్యాయం చేస్తారని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. మరి ఆ ఎమ్మెల్యే గారు అయినటువంటి హరీష్ రావు గారి నుంచి పోతుంటే కూడా వీళ్ళు ఆపే ప్రయత్నం చేస్తే ఆగలేదంటే ఇంకేదో టెంపుల్ దగ్గర పోతే ఏ పోలీస్ అధికారి అయితే వీళ్ళు ఇబ్బంది పెడుతుండో మళ్ళీ ఆ కాగితాలు తీసి అదే పోలీస్ అధికారి చేతిలో పెట్టినాడు న్యాయం చేయమని. సో ఇట్లా సేమ్ పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగదనే వీళ్ళు గౌరవ సిపి దగ్గరికి పోతే వాళ్ళు కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు తౌట పోలీస్ స్టేషన్ వాళ్ళకి అధికారులకి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి వేరే జ్యుడిషియల్ ఉన్న వాళ్ళకి అప్పచెప్పడం అయితే జరిగింది. సో అక్కడ కూడా వీళ్ళకి న్యాయం జరగలేదని అయితే తెలుస్తుంది. సో మొత్తంగా ఇద్దరు ఆడపిల్లలు ఇక్కడ భార్య భర్త ఇద్దరు కలిసి 18-20 రోజుల నుంచి ఇక్కడ నంగనూరు మండల కేంద్రంలో అంబేద్కర్ సాక్షిగా వాళ్ళ న్యాయ పోరాటం అయితే కొనసాగిస్తున్నారు. వీళ్ళకు కనీసం న్యాయం దక్కిందా దక్కలేదా తర్వాత విషయం, కనీసం మోరల్ సపోర్ట్ కూడా దక్కుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ లోకల్ మీడియా వాళ్ళు రాస్తే మీడియా వాళ్ళని కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారట. లోకల్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకుండా టెంట్లు వేస్తామంటే టెంట్లు కూడా ఇవ్వద్దు అని చెప్పడం, ఇట్లా అన్ని రకాలు కూడా సహాయ నిరాకరణ ఎదుర్కొంటూ కూడా ధైర్యంగా ఇదే మండల కేంద్రంలో ఉన్నటువంటి కుటుంబం పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళు ఇదివరకు జరిగినటువంటి దాడుల సంబంధించిన ఫోటో ఫ్లెక్సీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం చూడొచ్చు మనం. సో నిండి గర్భిణిగా ఉన్నప్పుడు వాళ్ళు దాడి చేసినటువంటి సంఘటన కావచ్చు, అతని మీద దాడి, అలాగే వాళ్ళ సొంత ఇంకొక బ్రదర్ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ శవమై తిరిగి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. 2025లో సెల్ ఫోన్ టవర్ ఎక్కి కూడా
చావడానికి సిద్ధమైనట్టు కూడా అప్పటి సంఘటన అప్పుడు ఏదో లోకల్ న్యూస్ ఛానల్ కూడా వచ్చినట్టుగా ఇది వాళ్ళ తాతగారు కూడా అట్లనే మరణించారని కూడా చెప్తున్నారు. సో మొత్తంగా ఇద్దరు ఆడబిడ్డలను వేసుకొని ఇక్కడ ఈ అబ్బాయి పడుతున్నటువంటి ఆవేదన నరకయాతన అయితే ఇది వర్ణాతీతం, చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, దీన్ని కనీసం మానవీయ కోణంలో చూసి ఈ ఆడబిడ్డను ఒక షెల్టర్ ఇప్పించి ఇక్కడ నుంచి పంపించి వాళ్ళకి న్యాయం చేస్తామనే ఒక నమ్మకం, భరోసా కల్పించాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. సో అసలు హృదయం అసలు కలిసివేస్తుంది నిజంగా ఈ సంఘటన చూస్తూ ఉంటే. సో ఇక్కడే స్థానికంగా చిన్న చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి మహిళలు కూడా ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంది ఎన్ని రోజుల నుంచి చేస్తారు వీళ్ళు ఇక్కడ? అసలు ఏమన్నా తెలుసా మీకు ఈ విషయం? 15 రోజులు ఇక్కడనే కూర్చుంటారు ఎండల పాపం. కూర్చుంటే వద్దు బిడ్డ అంటే ఇక వాళ్ళు ఇడికెళ్ళి పోతలేరు. వాళ్ళైనా న్యాయం చేయాలి కదా, తల్లిదండ్రులు తీసుకోపోతే అయిపోతుంది కదా. కాదు బిడ్డ మరి ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పాలి కదా. ఇక పిల్లల్ని వేసుకుని ఎండలో కూర్చుంటే మేమే వద్దు బిడ్డ అని అదొకటి నేనే ఇక ఒకటి సహాయకారం చేస్తాను. వర్షం కొట్టినా అది ఇది ఇక మరి ఏమన్నా అనుకోవడానికి కొంతమంది బియ్యం తెచ్చి ఇచ్చిన ఏం చేయాలి. ఇక బాగా అనిపిస్తుంది. పిల్లలు చూస్తే వాళ్ళని చూస్తే ఏం పని లేదు వాళ్ళకి. వాళ్ళ డాడీ అయిన అమ్మాయిని తీసుకుపోవచ్చు కదా, తీసుకుపోయి మరీ ఘోరంగా ఈ ఊళ్ళో నేను ఎవరు పాపం అనపోతే ఎట్లా చెప్పు. కనీసం మానవత్వం ఉండాలి. తప్పులు ఒప్పుల తర్వాత ఉంటాయి. ఎవరు వాళ్ళ కులపోళ్ళు అయినా వాళ్ళ ఎవరైనా వచ్చి మాట్లాడి మరి ఏంద్రా ఇట్లా కూర్చున్నావు అని అనాలి కదా. పిల్లనైనా అట్లా ఎండలో కూర్చుంటే ఎట్లుంటది బిడ్డ చెప్పు. గదే 15 రోజులు ఎక్కువనే అవుతుంది. ఏమంటారు అంటే ఊర్లో అందరు చూస్తూ వెళ్ళిపోతున్నారు. ఎవ్వరు కూడా ఇట్లా సహకరించలేదు, వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఆ పిల్ల ఏడుస్తుంది ఎప్పటికీ. ఏడుతుంటే నేనే గోస చూడలేక ఏ సారథి బిడ్డ అని నేనే గాడి కూర్చుంది రమ్మన్నా. ఎవరైనా జర సహకరించి ఏదో ఒకటి మాట్లాడుకోవాలి. ఊగా కూర్చుంటే రోడ్డు మీద ఎట్లుంటే ఆడపిల్ల గదే ముచ్చట బిడ్డగా. నాకేం ఏమైందమ్మా ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు పట్టాలనుకుంటావా? ఎర్రటి ఎండల పిల్లలు పట్టుకొని ఒక చెర ఎల్లదిత్తుండు, ఎండల శత్రు పెట్టుకుని ఏది లేదు ఏం లేదా పిల్లలు గుర్త గోస అనిపిస్తుంది. ఇది ఎవరు పరిష్కారం చేయరా సారు? ఎవరు మాట్లాడరా? కులం ఉన్నారు, స్థలం ఉన్నారు, ఊరోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరు మాట్లాడారా? తప్పుంటే అనిపించాలి. ఏదన్నా ఉంటే ఆయన తప్పితే ఆయన అంటారు, నువ్వు తప్పితే నిన్ను అంటారు. ఇక తల్లిదండ్రి కులపోళ్ళు పట్టించుకుంది ఎట్లా సారు? మరి సెంటర్ చూపెట్టాలి, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఉంచాలి. వెనక సీరు ఎట్లన్నా మాట్లాడుకోను గాని వాళ్ళకి ఇల్లు ఉండాలి. పిల్లలు గడ 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 గీడ అంటూ తవ్వాల. ఇద్దరు ఆడబిడ్డలు పట్టుకొని ఈయనే ఉంటారు. ఇక మాకు ఇక్కడ అన్నటోళ్ళకే మాకే కోసం అనిపిస్తుంది సార్. మాకు బాధ అంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళు కూర ఎత్తురట, వాళ్ళు భూ ఎత్తురట, వాళ్ళు అదొకటి పొలాల పనులు అదో కొన్ని ఇస్తురట. ఊళ్ళో ఏమంటారు? ఊళ్ళో ఏమని అంటారా? ఊళ్ళోకి నేను పోను సార్, ఇక్కడనే ఉంటా. ఈడున్న వాళ్ళే పరిచయం అవుతారు. ఎక్కడెక్కడ నంగనూరు మండలం మొత్తం ఇన్నే ఆయన ఇది గిట్లా గట్లా గట్లా అని పరిచయం అవుతారు ఒక్కొక్కరు చూసి. లేదు ఎవ్వరికి ఇంత పట్టింపు చేస్తలేరు. తప్పు ఉండొచ్చు, ఆయన ఉండొచ్చు తప్పు. ఈయననే ఉందో ఆయననే ఉందో ఇదైతే మాట్లాడాలి. వెనకసీరు మాట్లాడొచ్చు కానీ ఇప్పుడైతే జర ఉండటానికి ఇల్లు అదో ఇదో చూపెట్టి ఉంచాలి కదా కులపోళ్ళు కూడా. సార్ మాకు బాధ అనిపిస్తుంది, లోకానికి కూడా అందరికి బాధ అనిపిస్తుంది సార్. సో చూస్తున్నా కదా, కనీసం ఇక్కడ చిన్న చిన్నగా చిరు వ్యాపారాలు చేసుకునేటోళ్ళు మనసు కలిగింది కానీ మరి వాళ్ళ తల్లిదండ్రుల మనసు కరుగుతలేనట్టుంది. వాళ్ళ కులానికి సంబంధించిన కుల పెద్దల మనసు కరుగుతలేదా? మరి గ్రామ పెద్దలు లేకపోతే నియోజకవర్గ నాయకులు వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? అంబేద్కర్ సాక్షిగా ఎండకు వానకు చంటి బిడ్డల్ని ఆడబిడ్డల్ని వేసుకుని అక్కడ కూర్చుంటే కూడా ఎవరు కనికరం చూపకపోగా పట్టించుకుంటలేరని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది నంగనూరు మండల కేంద్రంలో, సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో అమానవీయ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. గ్రామంలో చాలా మంది చూస్తూ వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. చాలా 18 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తారు. ఆ విగ్రహం ఎట్లయితే ఉందో ఇక్కడ వీళ్ళు ఎట్లే ఉన్నారన్నట్టుగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. విగ్రహాన్ని ఎట్లయితే చూసుకుంటూ పోతారో వీళ్ళు ఇక్కడ ధర్నా చేసేది. చంటి బిడ్డలు వేసుకొని నడి రోడ్డు మీద కూర్చుంటే కూడా వాళ్ళని చూస్తూ ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, గ్రామానికి సంబంధించిన పెద్దలు, వీళ్ళ కుల సంఘం పెద్దలు అందరూ కూడా అట్లనే లెక్క చేయకుండా పోతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ క్లియర్ కట్ కనబడుతుంది. మరి వీళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది అయితే మనం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ.